ముత్యాల్లాంటి అక్షరాలతో చక్కటి చేతిరాత నేర్చుకున్న తర్వాత సమాధానం రాసేటప్పుడు ఎలాంటి లక్షణాలు ఉండాలో తెలుసా? అది ఎన్ని మార్కులకి అడిగారో చూసి మీ సమాధానాన్ని సరిగ్గా అంతవరకు ఫిట్ చేసుకోవాలి. మీ పేరేమిటి అని అడిగితే పుట్టినప్పుడు మా అమ్మకి ఈ పేరు పెడదామని ఉందిట, మా నాన్న ఒప్పుకోలేదుట, మా తాతగారు ఈ పేరు పెట్టమన్నారట, మా పక్కింటి ఆయన ఇలాంటి పేరు పెట్టిన వాళ్ళందరూ చాలా గొప్పగా ఉంటారన్నట్ట, అందుకే నా పేరు A to Z రావు. ఇలా రాయకూడదు. ఇచ్చిన అర మార్కుకి ఆ ఒక్క వాక్యంలో రాస్తే సరిపోతుంది. ఓ 20-30 ఏళ్ల క్రితం సమాధానాలు ఎలా ఉండేవంటే, టెక్స్ట్ బుక్లో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒకటో క్వశ్చన్కి ఆన్సర్, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు రెండో క్వశ్చన్కి ఆన్సర్ అని బ్రాకెట్లు పెట్టుకుని బట్టి పట్టేసి కరెక్ట్గా ఆ భాగాన్ని, అంటే క్లాసులో 20-30 మంది ఉంటే అందరూ ఒకేలాగా రాసేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆన్సర్లు రాయకూడదు. మీకు ఆ విషయం ఎంత బాగా అర్థమైంది అనేది స్పష్టంగా మీ స్టైల్లో తెలియజేయాలి. ఇచ్చిన క్వశ్చన్ని బాగా చదివి ఆ ఆన్సర్ని షూట్ అయ్యేలాగా లీడ్ చేయాలి. లీడ్ చేస్తూ మొట్టమొదటి వాక్యంలోనే ఆ ఆన్సర్ ఉండేలాగా మొదలు పెట్టాలి. మీ స్టైల్లో ఆన్సర్ రాయండి. 10 మంది అదే ప్రశ్నకి ఆన్సర్ రాస్తే 10 రకాలుగా ఉండాలి. కంటెంట్ అలాగే ఉంటుంది, కానీ ఆ రాసే సమాధానంలో మీదంటూ ఒక స్టైల్ కనపడాలి.